వెల్కమ్ బ్యాక్. అందరికీ అన్నీ తెలుసు, అయినా సరే అమాయకత్వం నటిస్తుంటారు. నోరు తెరిచి మాట్లాడరు. తమ చేతగానితనాన్ని ఒప్పుకోరు. దళారుల్ని పట్టుకోరు. ధరలు తగ్గించే చర్యలు తీసుకోరు. జనం జేబులు గొల్లవుతున్నా పాలకులకు చీమ కుట్టినట్లయినా ఉండదు. ధరలు పెరిగితే స్పెషల్ కౌంటర్లు తెరవడం, కాస్త రేటు తగ్గించి అమ్మడం. ఇదే ప్రభుత్వాలు చేస్తున్న పని. ఇంతకంటే కొత్తగా ఎవరూ చేసిందేమీ లేదు. దీంతోనే సరిపోతుందా? ఇంకేమీ చేయలేరా? ముడి చమురు, బంగారం లాంటి వాటి ధరలు పెరిగాయంటే అర్థం చేసుకోవచ్చు. అవి మన దేశంలో పుష్కలంగా లేవు. వాటిని మనం దిగుమతి చేసుకోవాలి. వాళ్ళెంత చెబితే అంతకు చచ్చినట్లు కొనాలి. కానీ ఉప్పులు, పప్పులు, కూరగాయలకు కూడా ఇదే పరిస్థితి ఎందుకు? క్షీర విప్లవాన్ని, హరిత విప్లవాన్ని విజయవంతం చేసిన చరిత్ర ఈ దేశ పాలకులు, ప్రజలదేనా? హరిత విప్లవంతో మిగులు ధాన్యాన్ని పండించి కిలో బియ్యం 2 రూపాయలకు రూపాయికి ఇచ్చిన పాలకులు పప్పు ధాన్యాల విషయంలో అలాంటి ఫలితాలు ఎందుకు సాధించలేకపోతున్నారు? పప్పు ధాన్యాలకు సంబంధించినటువంటి అంశం దేశానికి సంబంధించినటువంటి అంశం. భారతదేశంలో మన వినియోగం 2,20,00,000 టన్నుల పప్పు ధాన్యాలు వినియోగిస్తున్నాం. మన ఉత్పత్తి ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నది 1,70,00,000 టన్నులు, 1,80,00,000 టన్నులు మాత్రమే. అంటే 40 నుంచి 50 లక్షల టన్నులు మనం లోటుగా ఉన్నాం. ఈ లోటును భర్తీ చేయడానికి మయన్మార్ నుండి, ఉత్తర అమెరికా నుండి మనం దిగుమతి చేసుకుంటున్నాం పప్పు ధాన్యాలు. నిత్యావసర వస్తువులు, కూరగాయల ధరల్ని స్థిరంగా ఉంచడానికి కేంద్రం వద్ద బోలెడు విధానాలు, చట్టాలు ఉన్నాయి. ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ కింద పప్పు ధాన్యాల్ని బ్లాక్ మార్కెట్లో దాచిపెట్టే వారిని 12 ఏళ్లు జైల్లో పడేయడంతో పాటు లక్షల రూపాయల జరిమానా వేసేలా చట్టాలు ఉన్నాయి. అయితే ఈ చట్టం రూపొందిన తర్వాత దీని కింద శిక్ష విధించిన దాఖలాలెక్కడా లేవు. దీంతో బ్లాక్ మార్కెట్, దళారులు రెచ్చిపోతున్నారు. మార్కెట్లో సరుకు ఉన్నా కృత్రిమ కొరత సృష్టించడం, ధర పెరిగాక మార్కెట్లోకి తెచ్చి రూపాయికి 10 రూపాయల లాభం గడించడం ఇదే దళారుల వ్యాపార శైలి. మార్కెటింగ్ శాఖ కుంభకర్ణులాగా నిద్రపోతుందండి. ఇన్స్పెక్ట్ చేయాల్సిన ఆఫీసర్లు, తనిఖీ చేయాల్సిన అధికారులు బాగా చక్కగా భోంచేసి నిద్రపోతున్నారండి. దానివల్ల ప్రధానమంత్రికి అసలు ఏం తెలియటం లేదు. ఆయన ఎవరిపైన అంజామాషి చేయాలి, ఎవరిపైన చేయకూడదు అన్న మత్తులో ఉన్నారు ప్రధానమంత్రి గారు. దాని గురించి మనకు వచ్చిన సమస్య ఏంటంటే, ఆయన స్వచ్ఛ భారత్ అని చెప్పి మున్సిపల్ వర్కర్స్ చేయాల్సిన పని చేస్తుంటారు, అసలు పని మాత్రం మర్చిపోతారు. కూరగాయలు కావచ్చు, పప్పు దినుసులు కావచ్చు, పంటలు పండించే రైతు ఆత్మహత్య చేసుకుంటున్నాడు. కొనుక్కునే వినియోగదారుడు ఏడుస్తున్నాడు. కానీ రైతు వద్ద కొని వినియోగదారులకు అమ్మే దళారులు, వ్యాపారులు మాత్రం కోట్లు కూడబెడుతున్నారు. 90ల తర్వాత ఇలాంటి వ్యాపారులంతా మాఫియాగా తయారయ్యారు. ఈ వ్యవస్థ ప్రస్తుతం ప్రభుత్వాల్ని శాసించే స్థాయికి చేరుకుంది. ఇప్పుడు బరితెగించి వ్యవహరిస్తోంది. ధరలు పెరిగాయని కేంద్రంలో ఉన్న పాలకులకు తెలిసినా వారికి బీహార్ ఎన్నికలు, గోమాంసం నిషేధమే ముఖ్యం. పెరుగుతున్న ధరల గురించి మాట్లాడే దమ్ము, వాటిని కంట్రోల్ చేస్తామని చెప్పే కెపాసిటీ మన నేతలకు లేదు. సీజన్ ప్రారంభానికి ముందే పంటకు మద్దతు ధర ప్రకటించడం, రైతులకు అవసరమైన వాటిని అందించడం, పంట చేతికొచ్చి మార్కెట్లోకి వెళ్లే వరకు ధరను స్థిరంగా ఉంచేందుకు ప్రభుత్వాల వద్ద యంత్రాంగం లేదు. దీంతో రైతుల దగ్గర పంట ఉన్నప్పుడు రేటు తక్కువగా ఉంటే మార్కెట్లోకి వచ్చాక పెరుగుతోంది. నెల రోజుల క్రితం ఉల్లిపాయలు కేజీ 80 రూపాయలు అమ్మితే 2 రోజుల క్రితం కర్నూలు మార్కెట్లో కేజీ 4 రూపాయలకే రైతులు అమ్ముకోవాల్సిన పరిస్థితి. ద్రవ్యోల్బణం తగ్గిందని చెప్పిన మాటలు చెప్తూ ఉంటారు. కానీ మరొక వైపున ధరలు బాగా పెరుగుతూనే ఉన్నాయి. మీరు బియ్యం ధరలు చూడండి, 45 రూపాయలు అయినాయి. అలాగే ఉల్లిగడ్డ చూడండి, 100 రూపాయల వరకు పోయి ఇప్పుడు మళ్ళీ 25-30 రూపాయలు అమ్ముతూ ఉంది. ఎందుకు? ఇంకొక విషయం ఏమిటంటే, వాస్తవం పంటకాలం చేతికొచ్చినప్పుడు ఆ 2-3 మాసాలు ధరలు పూర్తిగా తగ్గించేస్తారు. ఇవాళ ధాన్యం ఉంది, 1420-50 రూపాయలకు క్వింటాలు కొనుగోలు చేయాలి ఎంఎస్పీ రేటు. కానీ ఎక్కడా కూడా 1250-1300 మించి కొనడం లేదు. ధరలు పెరిగినప్పుడల్లా రాజకీయం చేయడం పార్టీలకు అలవాటైంది. కందిపప్పు ధర పెరగడంతో బీహార్ ఎన్నికల్లో ఇదొక ప్రచారాంశంగా మారింది. మార్కెటింగ్ విభాగాన్ని బీహార్కే చెందిన పాశ్వాన్ చూస్తున్నారు. దీంతో జేడీయూ ఆయన్ని టార్గెట్ చేసింది. కేంద్రం దగ్గర కందిపప్పు దండిగానే ఉన్నా రాష్ట్రాలు అడగడం లేదని ఆయన అంటున్నారు. ఏపీ, కర్ణాటకలే తమకు కావలసినన్ని తీసుకెళ్లాయని, మిగతా రాష్ట్రాలు పట్టించుకోవడం లేదని కేంద్రం అంటోంది. ఇలా ఒకరి మీద ఒకరు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకోవడం, రాజకీయ ప్రయోజనాల్ని వెతుక్కోవడం ఇదే పార్టీలకు పరమావధి. ధరలు ఒక్కసారి ఎందుకు పెరుగుతాయి? ఇక్కడే ఉంది కిటుకంతా.
రైతుల దగ్గర పంట ఉన్నప్పుడు తక్కువ రేటుకి కొన్న వ్యాపారులు మార్కెట్ యార్డుల్లో పంట అయిపోయి అంతా తమ చేతికొచ్చాక కృత్రిమ కొరత సృష్టించి ధరలు పెంచేస్తారు. బ్లాక్ మార్కెట్ ను కంట్రోల్ చేస్తే ధరలు అమాంతం పెరగవు. ఈ విషయం అధికారులకు బాగా తెలుసు. నిత్యావసర సరుకుల్ని దాచిపెట్టే వారి మీద దాడులు చేసేందుకు ప్రత్యేకంగా విభాగాలున్నాయి. బ్లాక్ మార్కెట్లపై మార్కెటింగ్ శాఖ, విజిలెన్స్ విభాగాలు దాడులు చేయాల్సి ఉన్నా ఎవరూ పట్టించుకోరు. వ్యాపారులు లక్షల్లో ఇచ్చే లంచాలు తీసుకుని కామ్గా ఉంటున్నారు. మామూలుగా ఎసెన్షియల్ కమాడిటీస్ వాళ్ళు చేయాలండి. ఇంతకుముందు ఎసెన్షియల్ కమాడిటీస్ కార్పొరేషన్ ఉండేది, దాన్ని కలిపేసి సివిల్ సప్లైస్ కార్పొరేషన్ కలిపేశారు. అంటే ఈ బాధ్యత ఎవరిపైన పడుతుంది? సివిల్ సప్లైస్ ఆఫీస్ పైన పడుతుంది. మరి సివిల్ సప్లైస్ ఆఫీస్లో ఉండే సమస్య ఏంటి? 2 రాష్ట్రాలైంది, స్టాఫ్ ఇక్కడ నుంచి అక్కడ పోవాలన్నా అక్కడి నుంచి ఇక్కడ పోవాలన్నా గోల్లోనే ఉన్నారు. అంటే ఉండే స్టాఫే సరిగా పనిచేయరు. ఇప్పుడు మంచి కారణం దొరికింది మన ప్రభుత్వానికి. ఏమండి, మా దగ్గర ఆఫీసర్లు లేరు, మరి కొత్తగా రాష్ట్రం ఏర్పడింది, అక్కడి నుంచి ఆఫీసర్లు ఇక్కడ రాలేదంటున్నారు, ఇక్కడి నుంచి అక్కడికి పోవడం లేదు, దీనివల్ల మేము అరికట్టలేకపోతున్నాము అనే కుంటి సాకుకు మంచి కారణం దొరికింది వాళ్ళకి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉన్న 100 మంది మంత్రులు, అధికారులు కలిసి పనిచేస్తే దేశంలో ధరలన్నీ కంట్రోల్లోనే ఉంటాయి. కేవలం ఈ 100 మంది మధ్య కోఆర్డినేషన్ లేకపోవడం, లంచాలు, ఇంకా అనేక రకాల కారణంగా ఈ పరంపర ఇలాగే సాగుతోంది. అడ్డగోలు దోపిడీకి అలవాటు పడిన వ్యాపారులు, అందులో వాటాలు తీసుకుంటూ వారికి వత్తాసు పలికే పాలకులు, అధికారుల వల్లే వ్యవస్థ మారడం లేదు. అయితే ప్రస్తుతం ధరలు పెరుగుతున్న తీరుతో ప్రజల్లోనూ అసహనం పెరుగుతోంది. అది కట్ట దాటిందంటే అధికారంలో ఉన్న వారికి మూడినట్లే. జనం ఎలా పోతే మనకేంటి? మరో 3.5 ఏళ్లు మన పదవులకు వచ్చిన ముప్పేమీ లేదు. ఇదే పాలకుల ఆలోచన తీరు. అందుకే ధరలు మోత మోగిస్తున్నా పట్టి పట్టినట్లు వ్యవహరిస్తున్నారు. 4 ఏళ్ల తర్వాత అయినా చెల్లించుకోవాల్సిన మూల్యం భారీగానే ఉంటుందనేది నిజం. ఇది వాళ్ళ స్టోరీ బోర్డ్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.